ముఖ్యంగా రైతులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఇందాక మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా చక్కగా చెప్పినారు. ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మనకి ఏప్రిల్ 14th ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందరూ కలెక్టర్స్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూని పిలవడం జరిగింది. పిలిచి చెప్పినారు, ఈ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చినాము. ఈ చట్టం నుంచి సామాన్య ప్రజలకి, రైతులకి ఎట్లా మేలు జరుగుతుందో మీరందరూ రెవెన్యూ ఆఫీషియల్స్ ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. జిల్లా కలెక్టర్ గారు స్వయంగా రాష్ట్రం మొత్తం అన్ని 33 జిల్లాలో కూడా స్వయంగా వెళ్ళి అన్ని మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి చెప్పాలి. ఈ చట్టం తర్వాత ధరణి చట్టంకు ఉన్న తేడా ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా సాల్వ్ చేస్తుంది అని మీరు ఖచ్చితంగా అందరికీ చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది, అవగాహన సదస్సు. సో ఈ అవగాహన సదస్సులో ఇప్పుడు 1923 నుంచి ఇప్పుడు 2020 ధరణి చట్టం, 2025లో భూభారతి చట్టం అంతవరకు అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తీర్ణంగా చెప్పినారు, చాలా చక్కటిగా క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు ఈ 2025 చట్టానికి వస్తే ఇందాక 2-3 మాట్లాడినారు. మనం ఇప్పటికే 10 మండలాల్లో మనం వెళ్ళి వచ్చినాము. ఇంకా 3 మండలాలే బాకీ ఉన్నాయి, వడ్డేపల్లి, రాజోలి మరియు వైజా, ఈ 3 మండలాలు బాకీ ఉన్నాయి. సో ఇందాక ఒక 2 మాట్లాడితే అడిగినారు, ముందు ఉన్న ధరణి చట్టంలో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే ఉండేది, కానీ ఈ చట్టంలో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఈ భూధార్ కార్డ్ ఎట్లా అంటే ఒక మనిషికి ఎట్లా ఆధార్ కార్డు ఉంటాయో అట్లా ప్రతి ఒక్క పట్టేదారికి కూడా ఒక సర్వే నెంబర్తో ఆయనకున్న ప్రతి ఒక్క ల్యాండ్కి కూడా డీటెయిల్స్ ఉండాలి. ఈ అన్ని డీటెయిల్స్ ఒక దాంట్లో. నేను 350 సర్వే నెంబర్లో నా భూమి ఉంది, కానీ 352లో నేను కాస్తులో ఉన్నాను అని ఒకరు మాట్లాడుతుంటే చెప్పినారు. దానికోసం పరిష్కారం చేయలేని సర్వేయర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నా ముందే ఆ లైసెన్స్ సర్వేయర్ దగ్గర పోవాలి, వెళ్ళి అక్కడ భూ నక్షం చేసుకొని రావాలి. అది అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అయినా సక్సెషన్ అయినా చేయాలి అనే ఒక ఉద్దేశం ఈ చట్టంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా కాబట్టి ఇప్పుడు ఇందాక మాట్లాడిన అన్ని సమస్యలు ఏమేమి ఉన్నాయి, అన్ని సమస్యలకి ఒకటే పరిహారం అంటే ఈ భూభారతి చట్టం 2025. ఈ చట్టం ద్వారా అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉన్నాయని చెప్తూ దానికి మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ఈ సాదా కాగితం తీసుకొని వైట్ పేపర్ తీసుకొని చాలామంది కలెక్టర్ ఆఫీస్కి కూడా వస్తుంటారు. కానీ ఇప్పుడు అన్ని డిజిటలైజేషన్ అయిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఫస్ట్ మీ సేవకి వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకుంటే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంది అనుకోండి. ఇప్పుడు చెప్పినది నా దగ్గర 5 ఎకరాలు ఉండేది, కానీ ఇప్పుడు నాకు 2 ఎకరాలే పాస్బుక్ వచ్చింది, ఇంకా 3 ఎకరాలు రాలేదంటే ఎక్స్టెంట్ కరెక్షన్లో మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. అలాగే నాకు ముందు పాత పాస్బుక్ ఉంది, ఇప్పుడు అసలే నాకు ధరణిలో అంటే భూభారతిలో నా పేరు లేదంటే దానికి మిస్సింగ్ సర్వే నంబర్ కింద పెట్టుకోవాలి. అలాగే నోషనల్ ఖాతానే ఉంది, ఏది మనకి ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ చెప్పినారు, సీలింగ్ ల్యాండ్ నోషనల్ ఖాతాకి ఉంటే నోషనల్ ఖాతాతో పట్టాన్ని దరఖాస్తు చేసుకుంటే అది కలెక్టర్ల స్థాయికి వస్తుంది. దానిని కూడా మనం పరిష్కారం చేస్తాం. అంటే మీకు ఏ ఒక్క సమస్యలకి పరిష్కారం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు మీ సేవలు వెళ్ళి ఈ కొత్త భూభారతి ROR పోర్టల్ ఏముంది ఆ పోర్టల్లో అప్లై చేసుకుంటే మాత్రమే దానికి పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ చేసుకోవాలి.